హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో టీపీఐబి లేకపోతే పైబ్రిడ్జ్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో వ్యాలెట్ కనెక్షన్ అనేది ఏ విధంగా చేసుకొని టర్బో అటెంప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 3 రెట్లు ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను టీపీఐబి టోకెన్ లేకపోతే పైబ్రిడ్జ్ మైనింగ్ బాట్ అనే దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బూస్ట్ అనే ఆప్షన్ చూపిస్తుంది చూడండి. ఆ బూస్ట్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్లెయిమింగ్ ఆప్షన్ ఉంది చూడండి. ఇది ఫస్ట్ టర్బో మైనింగ్ అనే దాంట్లో ఫ్రీ ఈ అటెంప్ట్స్ అనేవి పర్ డేకి 3 వస్తాయండి. అది ప్రతి 1 అవర్కి ఒక్కొక్క టీ వస్తుంది అనమాట మనకు ఫ్రీ అటెంప్ట్ అనేది. అదే మనకి ఈ సెకండ్ ఆప్షన్ ఉంది చూడండి, క్లెయిమ్ అనేసి 3/3 వెయిట్ ఫర్ క్లెయిమ్ అనేసి ఆప్షన్ ఉంది కదా. సో ఇది మనకు రావాలి అంటే ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి గో అహెడ్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ గో అహెడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ప్లీజ్ చెక్ యువర్ టాన్ వ్యాలెట్ కనెక్షన్ అనేసి పైన ఒకటి పడింది చూడండి. సో అలా రావడానికి గల రీజన్ ఏంటి అంటే మనం ఇంకా మన మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా వ్యాలెట్ లేకపోతే టాన్ వ్యాలెట్ లేకపోతే అదర్ టాన్ కీపర్ వ్యాలెట్స్ ఇటువంటి వాటికి దేనికి కూడా ఇంకా కనెక్షన్ చేసుకోలేదు కాబట్టి ఆ టర్బో మోడ్ అనేది ఏదైతే ఉందో అది ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. సో మనం మొదటగా వ్యాలెట్ కనెక్షన్ అనేది ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసుకుంటే మనకు టర్బో మోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో ఈ వ్యాలెట్ కనెక్షన్ చేసుకోవడానికి పైన మన యూజర్ నేమ్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లో వ్యాలెట్ సింబల్ ఉంది చూడండి మధ్యలో. ఆ వ్యాలెట్ సింబల్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ టాన్ వ్యాలెట్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ కనెక్ట్ టాన్ వ్యాలెట్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ కనెక్ట్ యువర్ టాన్ వ్యాలెట్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేస్తే ఇక్కడ మనకి టెలిగ్రామ్ వ్యాలెట్ వచ్చింది పైది, దాని తర్వాత టాన్ కీపర్ వ్యాలెట్ వచ్చింది. సో ఈ టాన్ కీపర్ వ్యాలెట్ ఏదైతే ఉందో అది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని నేను ఆల్రెడీ ఇదివరకే ఒక వీడియో చేశాను. మీ దగ్గర ఎవరి దగ్గర అయినా కానీ టాన్ కీపర్ వ్యాలెట్ లేకపోతే టాన్ కీపర్ వ్యాలెట్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకొని తర్వాత ఈ టాస్క్ అనే దాన్ని కంప్లీట్ చేయండి. సో టాన్ కీపర్ వ్యాలెట్కి కనెక్ట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే మన మెయిన్ టెలిగ్రామ్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాంట్లో ఫండ్స్ ఉంటాయి. సో అందుకని చెప్పేసి దాన్ని సేఫ్గా ఉంచుకోవడానికి మనం ఏం చేస్తామంటే మన ఫండ్స్ని ఇక్కడ టాన్ కీపర్ వ్యాలెట్ అంటే మీ దగ్గర దేంట్లో అయితే ఫండ్స్ లేవో లేకపోతే దేంట్లో అయితే తక్కువ ఉంటాయో ఆ వ్యాలెట్నే మనం టెలిగ్రామ్ మైనింగ్ బాట్స్కి కనెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను నా టాన్ కీపర్ వ్యాలెట్లో ఎటువంటి ఫండ్స్ మెయింటైన్ చేయను కాబట్టి టాన్ కీపర్ వ్యాలెట్ ఏదైతే ఉందో ఆప్షను దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత అది టాన్ కీపర్ వ్యాలెట్ ఏదైతే ఉందో దానికి డైరెక్ట్ అయ్యింది. సో డైరెక్ట్ అయిన తర్వాత టాన్ కీపర్ వ్యాలెట్ ఓపెన్ అయ్యి ఇక్కడ చూడండి మనకు కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఈ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. తర్వాత ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అనేది అడిగింది అనమాట. అడిగిన తర్వాత అది కనెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మనకు ఇక్కడ కనెక్ట్ టాన్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దానికి గ్రీన్ టిక్ మార్క్ అనేది పడింది అనమాట. సో అంటే మన వ్యాలెట్ అనేది కనెక్షన్ కంప్లీట్ అయిపోయినట్టు. సో దాని మీద మళ్ళీ ఒకసారి క్లిక్ చేసి చూస్తే మీరు కనెక్ట్ చేసినటువంటి వ్యాలెట్ అడ్రస్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంటుంది అనమాట. సో దాని తర్వాత ఇప్పుడు నేనేం చేస్తాను, మళ్ళీ ఈ ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ బూస్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ బూస్ట్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్లెయిమ్ 3/3 వెయిట్ ఫర్ క్లెయిమ్ అని ఉంది కదా. ఈ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత గో అహెడ్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత సో
ఓకే, దీనికి కూడా మనకు టాన్ ఫీజు అనేది అడుగుతుందండి. 0.01 టాన్ కాయిన్ ఏదైతే ఉందో దాన్ని మనం పే చేయాలి. పే చేస్తేనే ఈ టాస్క్ ఏదైతే ఉందో టర్బో మోడ్ అనేది మనకు యాక్టివేట్ అనేది అవుతుందన్నమాట. సో ఇక్కడ వీళ్ళు టాన్ కాయిన్ అనేది ఈ ఆప్షన్ ఏదైతే ఉందో దీనికి 0.01 టాన్ అనేది ఫీజుగా అడుగుతున్నారండి. సో దీనికైతే 0.05 టాన్ అనేది ఫీజుగా అడుగుతున్నారు. సో నాకు తెలిసి ఇవి రెండు మనకైతే అవసరం లేదనుకుంటున్నాను. సో జస్ట్ ప్రతి ఒక్కరు ఏం చేయాలి అంటే ఎలాగైనా కానీ మనకు ఫైనల్గా ఈ టాన్ వ్యాలెట్ కనెక్షన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. కాబట్టి ఈ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం చేసుకోండి. మిగతాది ఏదైతే ఉందో ఈ రెండు కనెక్షన్ ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో ఇది కానీ 0.01 టాన్ పే చేసేటటువంటిది ఇది కానీ, లేకపోతే 0.05 టాన్ పే చేసేటటువంటి ఈ రెండు ఆప్షన్స్ మీరు యూజ్ చేసుకుంటారా లేదా అనేది మీ చాయిస్ అండి. నేనైతే యూజ్ చేయదలుచుకోలేదు. మేబీ ఇది ఒక్కసారికా లేకపోతే పర్ డేకి కూడా అడుగుతారా అనేది కూడా క్లారిటీ లేదనమాట. సో అందుకని చెప్పేసి నేను ఈ రెండు ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు యూజ్ చేయదలుచుకోలేదు. జస్ట్ ఈ వ్యాలెట్ కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం నేను కంప్లీట్ చేసి రిమైనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని నేను స్కిప్ చేయదలుచుకున్నానండి. సో ఇంతేనండి టాన్ వ్యాలెట్ కనెక్షన్ ప్రాసెస్ అనేది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.